బండి ఏమో పంచర్ అయి ఉన్నది. అది నాకు తెలియలే. టైర్ లో గాలి తగ్గుతాదనేసి నేను 2 సార్లు గాలి పట్టాను. పట్టిన రోజేమో తగ్గడంలే. మరుసటి రోజు పొద్దున్న చూసుకుంటే టైర్ లో గాలి తక్కువ చూపిస్తాను. ఇంకా నాకు భయం మొదలైంది. ఎండలో ఆడన్నా పంచర్ అయితే తలకాయ నొప్పి ఎందుకనేసి నేను పంచర్ షాప్ తీసుకుని పోయాను. ఈ బండి టైర్ చూడండి, లారీ టైర్ కంటే ఎంత తక్కువ ఏం లేదు. కోవిడ్ లో బండ్లు తోలెంత చెప్పు బాగుంటది. పంచర్ అయితేనే చాలా ఇబ్బంది. ఎందుకంటే ఆడన్నా హైవే పైన ఆగిపోయింది అనుకోండి బండి, స్టెప్ని తీసి తగిలియాలంటే మాకు సినిమా కనబడుతుంది. ఈ స్క్రూనేనండి మా టైర్ కి ముద్దు పెట్టింది. ఈ లేదండి బాబు, లోపల నుంచి పంచర్ వేసేదానికి 5 దినాలంట. అంటే మన డబ్బు 1400. నేను చాలా చెప్పి బేరం ఆడినాను. ముందు 3 దినాలే రా తీసుకుంటా ఉన్నిందని. ఈడొచ్చేసి లేదు అన్ని రేట్లు ఎక్కినాయి అంటాడు. నిజమేరా స్వామి, అన్ని రేట్లు ఎక్కినాయి, కానీ మాకు జీతాలు మాత్రం ఎక్కడం లేదు. మొత్తానికి బేరం ఆడి 3 దినాలు ఒప్పించాను. టైర్ తీయకుండా బయట నుంచే వేస్తారు చూడండి, అలా వేస్తే 1 దినారేనంట. టైర్ తీసి లోపల నుంచి స్టిక్కర్ వేసి తగిలిస్తే 5 దినాలంట. ఇతను మన ఇండియా అతనే, అక్కడ జీతాన్ని పనిచేస్తా అంట. ఎంత ఇస్తాడు రా జీతం అని అడిగితే పోయే డబ్బు 180 ఇస్తాడు అన్నాడు. అలా మా మిషన్ పంచర్ కంప్లీట్ అయింది.